శ్రీకాళహస్తిలో రాజకీయాలలో మార్పు కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని పోతుగుంట గురవయ్య నాయుడు కుమారుడు పోతుగుంట రాజేష్ నాయుడు అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేష్ నాయుడు మాట్లాడుతూ తన తండ్రి పోతుగుంట గురవనాయుడు తెలుగుదేశం పార్టీకి ఎన్నలేని సేవలు అందించారని, ఆయన మృతి తమ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాజకీయంగా మార్పులు జరగాలని, అందుకోసం నేను జాతీయ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నానని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. ఈ నెల 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి శ్రీకాళహస్తిలో బేరివారి మండపం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మార్పు అవసరమని, అది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుందని గ్రహించి కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. పార్టీ ఇప్పుడున్న ప్రజాపక్షమైనా కానీ ఈ రెండు పార్టీల్లో అయినా కానీ నాకు పదవి కావాలనుకుంటే నాకు ఆశించినవి దానికన్నా మెరుగైన పదవులు నాకు ఇస్తారని చెప్పి అందరూ చెప్పారు. అక్కడనే ఉండి తీసుకోవచ్చు కదా అని. నాకు అనుకుంటే నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నాకు పదవులు కావాలనుకుంటే నేను పదవులు వదిలేసి వచ్చాను. నాకు ఆ పదవులు కాదు, నాకు అభివృద్ధి కావాలి, మనం బాగుండాలి, మన కోసం వచ్చాను. నా కోసం, నా అనేది నేను వదులుకొని మన అనేది మనం కోసం నేను ఇక్కడ వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి 2.5 సంవత్సరం అయింది. ఇప్పుడు 3వ సంవత్సరం అవబోతోంది. ఈ 2 సంవత్సరాలు నేను ఇక్కడ ఉండగలుగుతానా లేనా అనేసి నా పైన నేను ప్రశ్నించుకొని నేను ఇక్కడ ఉండగలుగుతాను, నా ఇక్కడి నుంచి నా లాస్ట్ కొనసాగేంత వరకు నేను కాళహస్తిలోనే ఉండగలుగుతాను అనేసి ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో అప్పుడే నేను బయటికి రావడం, ప్రజల్లోకి రావడం జరిగింది.